హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డిప్లొమా C23 స్టూడెంట్స్ అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్ కాకుండా రిమైనింగ్ ట్రిపుల్ ఈ ఎవరైనా బ్రాంచెస్ చూస్తుంటే సిఎస్సి కానీ వాళ్ళందరూ కూడా మీ రిలేటెడ్ కోర్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, వెయిట్ చేయండి. ఆల్రెడీ సిఎంఈ రిలేటెడ్గా సి ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి, వెయిట్ చేయండి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కూడా పెడతాను, చాలా హ్యాపీగా మీరు చూడొచ్చు క్వశ్చన్స్. అండ్ నేను చెప్పిన క్వశ్చన్సే రావడం ఇంకా ఆనందంగా ఉన్నాయి. చాలా ప్రతి సబ్జెక్ట్ కూడా చెప్పినవి వస్తున్నాయి ఆల్మోస్ట్. ఓకే, అందుకే ప్రతిదీ జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా పాస్ అవుతారు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, దట్ మరిన్ని అప్డేట్స్ మీరు పొందొచ్చు. అండ్ ఈసీఈ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ ఈసీడీ ఆల్రెడీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది, అవి కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈసీఈ రిలేటెడ్గా డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ 106 కోడ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, మంచి టిప్స్ కూడా ఉంటాయి. టోటల్ 7 యూనిట్స్ ఉన్నాయి. 7 యూనిట్స్లో యూనిట్ నెంబర్ 1 నుండి 2 షార్ట్స్, యూనిట్ నెంబర్ 2 నుండి 2 షార్ట్స్, 3 నుండి 1, 4 నుండి 2, 5 నుండి 1, 6 నుండి 1, 7 నుండి 1 షార్ట్ వస్తుంది. అండ్ ఎస్ఏస్ చూస్తే థర్డ్ యూనిట్లో తప్ప మిగతా అన్ని యూనిట్ నుండి ఒక్కొక్క ఎస్ఏ వస్తుంది. థర్డ్ యూనిట్లో 2 ఎస్ఏస్ వస్తున్నాయి. ఓకే, దిస్ ఈజ్ వాట్. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ నెంబర్ 1 బేసిక్గా 2 షార్ట్స్ 1 ఎస్ఏ కదా. ఇందులో ఏం అడుగుతాడు ఎస్ఏస్లో అంటే మనకి ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, అవి మాత్రం చెప్తాను. 1.5 ఎక్స్ప్లెయిన్ డైనమికలీ అండ్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది చూసుకోవాలి. 1.5 నెక్స్ట్ అందులో ఉన్న డయాగ్రామ్స్ కూడా నీట్గా డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏం అడగొచ్చు ఇందులో అంటే 1.15 ఎక్స్ప్లెయిన్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్. ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చాలా పెద్ద క్వశ్చన్ ఇది కూడా. నీట్గా మీకు ఎంత అర్థమైతే అంత రాయండి. ఛార్జింగ్ ఎలా అవుతుంది, డిశ్చార్జింగ్ ఎలా అవుతుంది అని చెప్పి మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అవన్నీ కూడా నీట్గా ప్లస్లు మైనస్లు బాగా చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1.13, 1.14లో స్టేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ఎ కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ స్టేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ఎ కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, కెపాసిటర్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు ఈక్వేషన్స్ ఉంటాయి, అలానే కెపాసిటర్స్ సిరీస్లో ఉన్నప్పుడు కూడా ఈక్వేషన్స్ మనకు ఉంటాయి. ఓకే, మీరు రెండూ కూడా చేయాలి. ఓకే, రెండూ కూడా మీరు నీట్గా డయాగ్రామ్స్ గీసి కెపాసిటర్ సిరీస్లో ఉంటే ఎలా అవుతుంది, ప్యారలల్లో ఉంటే ఎలా అవుతుంది, వాటి యొక్క ఈక్వేషన్స్ అన్నీ కూడా ఒక ఎస్ఐలో మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది మెయిన్గా. ఓకే, ఇవి ఈ పర్టికులర్ యూనిట్ నుండి ఎక్కువగా అడిగే ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే డెఫినేషన్స్ అడుగుతాడు. అందులో ఫస్ట్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క డెఫినేషన్ చూడండి ఫస్ట్. సెకండ్ వచ్చేసినప్పటికీ సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ డెఫినేషన్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ 3. ఓకే, ఇవి ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా డెఫినేషన్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అబ్సల్యూట్ పర్మియబిలిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ డెఫినేషన్స్, ఇవి డెఫినేషన్స్. ఎవరైతే షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చదవాలనుకుంటారో ఇవన్నీ చదవండి. ఎస్ఏస్ అయితే మాత్రం నేను చెప్పిన పర్టికులర్ క్వశ్చన్స్ చదవండి. అండ్ యూనిట్ నెంబర్ 2 వదులుకోకండి, చిన్న యూనిట్. ఇందులో నుండి మనకి 2 షార్ట్లు ఒక ఎస్ఏ వస్తుంది యాజ్ పర్ కరికులం, అంతే. 2 షార్ట్లు ఒక ఎస్ఏ వస్తుంది. ఇందులో మనకి అడిగే ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. చాలా సింపుల్. ఓకే, ఆ రెండు కూడా ఎలా అయితే కెపాసిటెన్స్ ఇన్ ద ప్రీవియస్ యూనిట్లోని సిరీస్ అండ్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నప్పుడు డయాగ్రామ్స్ అండ్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వాల్యూస్ ఉంటాయో, అలానే ఇక్కడ కూడా రెసిస్టర్స్ అనేవి మనకి సిరీస్ అండ్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ని, ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ని డయాగ్రామ్స్ ఉంటాయి, వాటి యొక్క రెస్పెక్టివ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ చేస్తే రెసిస్టెన్స్ని ఒక 3 రెసిస్టెన్స్ని మనం రెసిస్టర్ని ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్స్ టు R1 + R2 + R3 అని రాస్తాం. అదే ప్యారలల్లో అనుకోండి మనకి మల్టిపుల్స్ అవుతాయి, కాబట్టి ఇలా మీరు రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో చూసుకోండి. ఓకే, నెక్స్ట్ అవి ఫస్ట్ ఒకటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం అడుగుతాడంటే మనకి ఇందులోని 2.2 ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఐడియల్ వోల్టేజ్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్. చాలా చాలా ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఈ రెండు చదివి
ఇంకా టైం ఉంటే కేసీఎల్ అండ్ కేవీఎల్ ఉన్నాయి కదా, అది కూడా స్టేట్ అని ఇచ్చాడు. ఐదర్ షార్ట్ లేదా ఎస్ఏ, ఐదర్ షార్ట్ లేదా ఎస్ఏలో అడుగుతాడు. మరీ గుర్తుపెట్టుకోండి, కేసీఎల్ అండ్ కేవీఎల్ రిలేటెడ్ ఎస్ఏలో కానీ షార్ట్లో కానీ అడగొచ్చు. కాబట్టి సింగిల్ క్వశ్చన్ చదివితే మీకు ఎస్ఏలో షార్ట్లో కవర్ అయిపోతుంది. షార్ట్స్ విషయానికి వస్తే ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఏసీ ఫండమెంటల్స్లో వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్స్. అవి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. ఓకే, ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్ 3.1 ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ విత్ వెక్టార్ డయాగ్రామ్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మీకు ఏమంటున్నాడంటే ఏసీ అనేది ప్యూర్ రెసిస్టెన్స్ ద్వారా, ఇండక్టెన్స్ ద్వారా, కెపాసిటెన్స్ ద్వారా వెక్టార్ డయాగ్రామ్స్తోని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఒకవేళ మీ కాలేజ్లో మీకు ఈ ఏసీ త్రూ ప్యూర్ ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ యొక్క డెరివేషన్స్ చెప్పుంటే ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా డెరివేషన్ అటెంప్ట్ చేయాలి. అప్పుడే మనకి ఇందులోని మార్క్స్ పడతాయి. ఇది డెరివేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్. అది 3 క్వశ్చన్లు. ఎక్స్ప్లెయిన్ ఏసీ త్రూ ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ అనేవి 3 క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఏసీ త్రూ రెసిస్టెన్స్ ఒక క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఏసీ త్రూ ఇండక్టెన్స్ ఇంకొక క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఏసీ త్రూ కెపాసిటెన్స్. ఇవి 3 క్వశ్చన్స్. ఇవి మీరు ఏ 2 చదువుతారనేది మీరు చూసుకోండి. ఆ 3లో ఏదైనా అడగొచ్చు. వీ కెనాట్ ప్రిడిక్ట్ ఇదే అడుగుతాడని అయితే నేను ప్రిడిక్ట్ చేయలేను. మీకు మంచి మార్కులు కావాలంటే 3 క్వశ్చన్ల యొక్క డెరివేషన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నేను ఇప్పుడు ఒకటి చెప్పి అక్కడ ఇంకొకటి అడిగాడు అనుకోండి, అనవసరంగా 10 మార్క్స్ లూజ్ అవుతారు. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు లై అబౌట్ దిస్. ఓకే, ఖచ్చితంగా 3 ఇంపార్టెంటే, చదవండి. అవి చదివిన తర్వాత మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఇంకా చూసారు కదా, అది మెయిన్, అది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ సిరీస్ ఆర్ఎల్ ఆర్సీ ఆర్ఎల్సీ సర్క్యూట్, ఎక్స్ప్లెయిన్ ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్స్ అని చెప్పి ఉన్నాయి కదా. వీటి రిలేటెడ్గా మనకి ఐదర్ ఎక్స్ప్లెయిన్ అయినా అడగొచ్చు లేదా సమ్స్ అయినా అడుగుతాడు. క్యూ ఫ్యాక్టర్ కనుక్కోండి అని చెప్పి చాలా మనకి సమ్స్ అయినా అడుగుతాడు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆర్ఎల్సీ రిలేటెడ్ సమ్స్ ప్రిపేర్ అవ్వండి. సమ్స్ అడుగుతాడు చాలాసార్లు, సమ్స్ ఎక్కువసార్లు అడిగాడు ఈ యూనిట్ నుండి. అందుకే 2 ఎస్ఏలు ఇస్తున్నాడు. ఓకే, ఇవి ఎస్ఏలు. అండ్ ఒకే ఒక షార్ట్ అడుగుతాడు. ఆ ఒక్క షార్ట్ కూడా క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ కాయిల్, డిఫైన్ క్యూ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ కాయిల్ అని అడుగుతాడు. ఇంకొకటి ఏంటి అంటే రియాక్టెన్స్, ఇంపిడెన్స్, అడ్మిటెన్స్ అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్. ఓకే, ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మనకి మెయిన్గా అడిగే ఇంపార్టెంట్ ఎస్ఏస్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. చాలా ఇంపార్టెంట్, మంచి డయాగ్రామ్ ఉంటుంది, అది వేయండి. 4.1 సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఈ 2 మెయిన్గా చదవండి, ఈ 2 ఎక్కువ చదవండి. ఓకే, ఆ తర్వాత ఇంకేదైనా షార్ట్స్ విషయానికి వస్తే ఎక్స్ప్లెయిన్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి 4 ABCD ఇచ్చాడు కదా, వాటి యొక్క అప్లికేషన్స్ ప్రతి ట్రాన్స్ఫార్మర్ కోసం మినిమం 3 పాయింట్స్ అని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే వోల్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో యొక్క ఇంపార్టెంట్ డెఫినేషన్. మోటార్స్ నుంచి మనకి ఇందులో అడిగేది ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ డీసీ మోటార్, ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ స్టెప్పర్ మోటార్, ఇది సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసినప్పటికీ స్టేట్ ది ఈక్వేషన్స్ ఫర్ స్పీడ్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్, డీసీ షంట్ మోటార్. ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి ఎస్ఎస్లో. నెక్స్ట్ అప్లికేషన్స్, స్టెప్పర్ మోటార్ యొక్క అప్లికేషన్స్ అండ్ స్టార్టర్ యొక్క నీడ్ ఏంటి, ఇవి షార్ట్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. 6th యూనిట్ మెజరింగ్ అండ్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి 6.2 కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఈ యూనిట్ ఎవ్వరు వదలకండి, ఎందుకంటే బ్లాక్ డయాగ్రామ్స్ వేసి మీకు నచ్చిన మ్యాటర్ దాని రిలేటెడ్ రాస్తే ఫుల్ పడతాయి. ఎవ్వరు కూడా వదలొద్దు, దయచేసి వినండి, ఎవరు కూడా వదలొద్దు. సింగిల్ ఎస్ఏ అడుగుతాడు, ప్రతి ఒక్కటి డయాగ్రమాటిక్ అప్రోచ్ ఉంటుంది. యూనిట్ ఎవరు వదలొద్దు. ఓకే, మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఆల్రెడీ 6.2, 6.5 చెప్పాను ఎస్ఏస్ కింద. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ వచ్చేసినప్పటికీ వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్ జనరేటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఇవి చదవండి. ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్మీటర్, పిఎంఎంసీ ఇన్స్ట్రుమేటర్, ఫంక్షన్ జనరేటర్. ఫస్ట్ మాత్రం పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ పక్కా చదవాలి. ఆ తర్వాత ర్యాంప్ టైపు, ఫంక్షన్ జనరేటర్ మీకు ఓపుకుంటే థియరీ చదవండి, లేదా అట్లీస్ట్ డయాగ్రామ్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ ఐడియల్ వోల్ట్ మీటర్ అండ్ ఐడియల్ అమ్మీటర్ రిలేటెడ్గా క్యారెక్టరిస్టిక్స్. లిస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ అమ్మీటర్ ఒక క్వశ్చన్, లిస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ వోల్ట్ మీటర్ ఇంకొక క్వశ్చన్. అది షార్ట్స్లో అడుగుతాడు మనకి. నెక్స్ట్ బ్యాటరీస్ నుండి మనకి ఏం అడగొచ్చు అంటే ఇదే ఫస్ట్ టైం మీకు పెట్టడం, ముందు బ్యాచెస్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉన్నాయి ఇవి. ఓకే, ఇందులో వచ్చేసినప్పటికీ 7.4 ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ సీల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ.
ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏమడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ. ఈ రెండు ఇంపార్టెంట్గా చదువుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే అప్లికేషన్స్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ఒకటి, అండ్ అలానే క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఒకటి, అండ్ సెల్ అండ్ బ్యాటరీ యొక్క డెఫినేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. అన్ని యూనిట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. కొన్ని యూనిట్లు ప్రిపేర్ అయిన వాళ్ళు పాస్ అవుతారు. నేను అన్ని యూనిట్లు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను కాబట్టి ఎక్కువలా కనిపిస్తాయి. నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చదివితే 80కి 80 వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఎక్కువైనా మంచి మార్క్స్ అయినా స్కోర్ చేసుకోవచ్చు. లేదు తక్కువ యూనిట్లో చదివితే పాస్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఓకే, బిలీవ్ మీ అండ్ ట్రస్ట్. అండ్ థ్యాంక్ యూ.